డైలీ టేస్ట్ ది డైలీ. కామారెడ్డి జిల్లా బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 6 గంటలుగా వాగు మధ్యలోనే ఉన్నారు కార్మికులు. ట్యాంకర్ పైకెక్కి వానలోనే కూర్చున్నారు బాధితులు. బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చారా కార్మికులు. అయితే తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేశారు. ఎల్లారెడ్డికి రెస్క్యూ టీమ్స్ ఇప్పటికే చేరుకున్నాయి. బొగ్గు గుడిసె వాగులో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఉదయం నుంచి వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంకర్ మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పలు వాగుల్లో 14 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జిల్లాలోని హౌసింగ్ బోర్డు దగ్గర వాగులో కార్లు కొట్టుకుపోయాయి. షెడ్లో పార్క్ చేసిన వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయిన దృశ్యాలు టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. అవి షెడ్లో పార్క్ చేసిన వాహనాలు. అయితే వరద ఉధృతి పెరగడంతో ఆ వరద దాటికి షెడ్ నుండి కార్లు బయటకు వచ్చేశాయి. అలానే ఆ పక్కనే ఉన్న నాలాలోకి కూరుకుపోయాయి ఆ వెహికల్స్. దానికి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు అదే జిల్లాలో రైతులు కొంతమంది చిక్కుకుపోయారు. మరోవైపు కార్మికులు కొంతమంది చిక్కుకుపోయిన మరో ఘటన అది. కార్మికులు వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు తమని రక్షించమని. ఇక కామారెడ్డిలో వానలు వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ అడిగి తెలుసుకుందాం. దివాకర్, మీరు నుంచున్న ప్రదేశమే మాకు కనిపిస్తోంది, పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. మాకు ఎక్కడ రోడ్లు కూడా కనిపించని సిచ్యువేషన్ ఉంది. సో కామారెడ్డిలో ఏంటి సిచ్యువేషన్? అలానే చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఏదో ఒక ప్రమాదపు అంచున ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఏంటి కామారెడ్డిలో పరిస్థితి? కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. అసలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు రైల్వే ట్రాక్లు కూడా పైకి కూడా భారీగా వరద నీరు రావడంతో పాటు రోడ్లన్నీ కూడా అంటే జాతీయ రహదారితో పాటు వివిధ గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరామ్ నగర్ కాలనీ, బతుకమ్మ కుంట, ఎంజీ కాలనీ, అదేవిధంగా ఎన్జిఓ కాలనీలతో పాటు పలు దాదాపు 12 కాలనీలు ఇప్పటికే జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి. ఇళ్లలోకి, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరుకుంది. ఇక్కడ మొత్తం కూడా అంటే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. అయితే నిజాం సాగర్లో ఉన్నటువంటి ఈ ఒక చెరువుకు గండి పడడంతో కిందనే ఉన్నటువంటి బొగ్గు గుడిసే వాగు వద్దకు భారీగా వరద నీరు వచ్చింది. దాంతో అక్కడే గత కొన్ని రోజులుగా బ్రిడ్జి వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. ఉదయం నుంచి వారు కాపాడాలంటూ ఆర్ధనాదాలు చేస్తున్నారు. ఇప్పుడే వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుంటున్నాయి. అక్కడ సహాయక చర్యలను ప్రారంభిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుండడంతో మనం చూడొచ్చు. మోకాళ్ళ వరకు కూడా కామారెడ్డిలో ఏ గల్లీ చూసుకున్నా, ఏ కాలనీ చూసుకున్నా మోకాళ్ళ వరకు నీళ్లు ప్రవహిస్తున్నటువంటి వరద నీళ్లు అంతా కూడా రోడ్లపైకి వచ్చాయి. కార్లు, పార్క్ చేసిన కార్లు, మెకానిక్ షెడ్లలో ఉన్నటువంటి కార్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. బతుకమ్మ కుంట నుంచి ప్రస్తుతం మనం ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీ వైపు వస్తున్నటువంటి దారిలో మొత్తం రోడ్ అంతా కూడా నీట మునిగింది. 44వ నెంబర్ జాతీయ దారి అయినటువంటి కామారెడ్డి దగ్గర జంగంపల్లి వద్ద పూర్తిగా జాతీయ రహదారిపైకి నీళ్లు రావడంతో అక్కడ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే భారీ వర్షం కురుస్తుంది. ప్రజలు ఈ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో సహాయ చర్యలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. ఇంకా ఇదే రీతిలో వర్షం కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.